హాయ్ అండి. నేను మీ సీత. ఈరోజైతే పచ్చి జీడిపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి. పచ్చి జీడిపప్పు అంటే జీడిపిక్కల నుంచి తీస్తారు కదా! పచ్చిది ఆ జీడిపప్పు అండి. దీన్ని ఏ విధంగా చేసుకుందామో చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని బాగా వేయించేసుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దాన్ని కూడా వేసేసుకొని వేయించేసుకుందాం పచ్చివాసన పోయేదాకా. అలాగే 2 టమాటాలను ఇలా చిన్న ముక్కల కింద అయితే కోసానండి. అవి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించేసుకుందామండి. మగ్గించిన తర్వాత ఇందులో అయితే మనం ఈ జీడిపప్పునైతే వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకుందాం. వేసుకొని బాగా వేయించేసుకొని కొద్దిగా అయితే వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి ఆయిల్ అంతా పైకొచ్చేదాకా ఈ కర్రీనైతే ఉడికించేసుకుందామండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి.